తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు జనం. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి రోగులతో కిక్కిరిసిపోయింది. వైరల్ ఫీవర్స్ తో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మంచి ఆహారం తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దాంతోపాటు సీజనల్ ఫ్లూస్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి. సో సీజనల్ ఫ్లూస్పై మరింత మాట్లాడడానికి సీనియర్ డాక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్ సీజన్ ఫ్లూస్ స్టార్ట్ అయిన పరిస్థితి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సృజిల్ బాబు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్. నేను ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను మన నిజామాబాద్ జిల్లాలో. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి ఎక్కువ వర్షాలు పడడం వల్ల మనకి వాటర్ అనేది నిల్వ ఉండడం జరుగుతుంది. సో ఈ వాటర్లో ఏంటంటే ఈ దోమలు అనేటివి ఎక్కువ పుట్టడం జరుగుతుంది. సో మెయిన్ ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు అంటే డెంగ్యూ, మలేరియా ఇవి ఎక్కువ ఉంటాయి. టైఫాయిడ్ అనేది ఏ కాలంలో రావచ్చు, బట్ టైఫాయిడ్ కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటుంది, అలాంగ్ విత్ ది ఫ్లూస్ అంటే వైరల్ ఫీవర్స్తో సహా. సో ఈ డెంగ్యూ అనేది ఎందుకు ఇప్పుడు చెప్పబడుతుందంటే ఈ వర్షాకాలంలో నిల్వ ఉన్న వాటర్లో దోమలు అన్నది ఎక్కువ పుట్టడం జరుగుతుంది. సో దానివల్ల మనకి డే టైంలో పుట్టే దోమ అన్నది వెరీ డేంజరస్. డే టైంలో అంటే డే టైం అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోవడానికి. డే టైంలో పుట్టే దోమల వల్ల డెంగ్యూ అనేది ఎక్కువ వ్యాప్తి చెందడం జరుగుతుంది. రాత్రిపూట పుట్టే దోమల వల్ల మలేరియా అనేది వస్తుంది. సో మనకి ఈ కాలంలో మెయిన్లీ దోమల నుంచి మనల్ని మనం రక్షించగలుగుకోవాలి మనం మెయిన్లీ. ఇంకా ఇది లూజ్ మోషన్స్ అంటే విరోచనలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. విరోచనలు ఏ విధంగా వస్తాయంటే కంటామినేషన్ ఆఫ్ ద ఫుడ్, మన చేతు ఎక్కడెక్కడో పెట్టేసి లేకపోతే ఫుడ్ పైన ఈగలు అట్లా వాలేసి ఆ బ్యాక్టీరియా ట్రాన్స్మిషన్ అయిపోయి మన కడుపులోకి వెళ్ళేసి లూజ్ మోషన్స్ అనేది జరగడం జరుగుతుంది. ఇంకోటి వైరల్ ఫీవర్స్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి అది వైరస్ అనేది ఎక్కువ కంటామినేట్ అవుతుంది. దగ్గు ద్వారా, తుమ్ము ద్వారా, అంటే ఒకరికి వచ్చిందంటే ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్లీ మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి ఎక్సర్సైజ్ ఉండాలి. దోమల విషయంలో దోమలను అరికట్టడానికి ఇంటి చుట్టుపక్కల వాటర్ని నిల్వ ఉంచుకోకూడదు. దోమల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి దోమల నెట్ వాడడము అలాంటిది చూసుకుంటే బెటర్ ఉంటుంది మనకి. సో ఎక్కువ చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి? ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మెయిన్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి వస్తే సివియారిటీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ విషయంలో మనం ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ఛాన్సెస్ ఎక్కువ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే మధ్య వాళ్ళలో ఉండద్దు అన్నట్టు కాదు, కానీ చిన్న వాళ్ళలో పెద్ద వాళ్ళలో వస్తే ఆ జబ్బు మరీ తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మంచి ఫుడ్, ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్యూనిటీ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోగలగాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది? ఆహారంలో మెయిన్లీ మనకి ఫుడ్ని ఎప్పుడైనా కానీ 4 రకాలు విభజిస్తాం మనం: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ అని చెప్పేసి. ఇవి కాకుండా మనకి విటమిన్, మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ సమకూల్యంగా ఉండాలి మన ఫుడ్లో. మెయిన్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీకి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. నాకు సరిపడంత అని చెప్పే బదులు కొంచెం యాక్టివిటీ అనేది ఉండాలి లైఫ్లో. ఆ యాక్టివిటీ అనేది కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఇమ్యూనిటీ పార్ట్. సో ఓవరాల్గా మన చుట్టూ మన పరిశుభ్రతతో పాటు తీసుకునే ఫుడ్ కూడా మంచిగా శుచిగా తీసుకోవాల్సిన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.